కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖున నాగుల చవితి వచ్చింది. నాగుల చవితి రోజున మంగళవారం రావటంతో నాగుల చవితి చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను ఎలా పూజించాలి, పుట్ట పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలేమిటి అనేది వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలతో పాటు శివుడిని కూడా పూజించాలి. మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. శివుని ఆశీర్వాదం ఉంటే మనం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండటానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 5వ తారీఖు మంగళవారం నాగుల చవితి నాడు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించేవాళ్ళు ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. శివపార్వతుల ఫోటో ముందు నువ్వుల నూనె దీపారాధన చెయ్యాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయాలి. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేయాలి. పుట్ట దగ్గరకు వెళ్ళేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రి తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఆవు పాలు, ఎర్రని పుష్పాలు, పసుపు కుంకుమలు, అక్షంతలు, కొబ్బరికాయ, అగరవత్తులను తప్పకుండా తీసుకువెళ్ళాలి. అలాగే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడిని తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలతో పూజ చేసి ఒక నెయ్యి దీపం వెలిగించి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు నమస్కారం చేసుకోవాలి. అరటిపండ్లు, వడపప్పు, చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. వాటిని నైవేద్యంగా పెట్టిన తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లాలి. పుట్ట దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. పుట్ట మన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవికి సంబంధించిన బాధలు, కంటికి సంబంధించిన బాధలు తగ్గుతాయి, లేదా అవి లేని వారికి అస్సలు రాకుండా ఉంటాయి అని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టమన్నును తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుంది. కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టాలి. అంతేకాని పుట్టకున్న రంధ్రాలలో కోడిగుడ్లను వేయకూడదు. పుట్టలో పాలు పోయలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామములను పఠించటం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతల విగ్రహాలకు అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి. నాగుల చవితి రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. నాగుల చవితి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. కత్తిపీటతో కూరగాయలను కోయకూడదు. కత్తులు, కత్తెరలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు అస్సలు వెళ్ళకూడదు. ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి. ముఖ్యంగా నాగుల చవితి నాడు చిక్కుడు కూరను తినాలి. అలాగే కందిపప్పును ఉపయోగించవచ్చు. నాగుల చవితి నాడు కుట్టు పనులు చేయకూడదు. బట్టలను కుట్టరాదు. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా
పాము పేర్లను మీ నోటితో పలకకూడదు. నాగుల చవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే 5 నాగపడగలు ఉన్న పుట్టలో నైవేద్యం పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నట్లయితే నాగుల చవితి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ కోరిక తీరిపోతుంది. ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేయాలి. అలాగే మీకు వీలు కుదిరితే బియ్యం పిండితో జంట నాగుల రూపును తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నాగపడగలను ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. చవితి నాడు స్త్రీలు నిష్ఠగా ఉపవాసం ఉండాలి. స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబం అంతా కూడా కాలసర్ప దోషాలు లేకుండా, రాహుకేతు దోషాలు లేకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది. నాగదేవతలను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనలో చాలామంది తమ బంగారాన్ని తాకట్టులో పెడతారు. అలాగే మరికొంతమంది సొంతింటి కల ఉంటుంది. ఏదైనా ఒక భూమిని కొనాలి అన్నా, బంగారం కొనాలి అనుకున్నా అలాంటి వారు ఈ నాగుల చవితి రోజున జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి మీ సమస్యను నాగదేవతకు చెప్పుకుంటే మీ సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు మీ ఇంటి గోడల మీద గంధంతో కానీ కుంకుమతో కానీ జంట నాగుల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతల రక్షగా ఉంటారు. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. నాగుల చవితి నాడు మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే చవితి రోజున చెట్లు ఆకులను, చెట్ల కొమ్మలను తుంచకూడదు. నాగపంచమి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావటం చాలా కష్టమవుతుంది. ఈ నాగుల చవితి నాడు జుట్టు కత్తిరించటం, గోళ్ళు కత్తిరించుకోవటం, షేవింగ్ చేసుకోవటం లాంటివి అస్సలు చేయకూడదు. నాగుల చవితి రోజున చేసే పూజల వల్ల 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ చవితి రోజున నాగదేవతలను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. వారి ఆశీర్వాదం లభిస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.